హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుధాస్ ఫ్యామిలీ లాగ్స్. ఇప్పుడు ఉప్పల్లో ఉండే శిల్పారామంకైతే వచ్చాము. దీన్ని మినీ శిల్పారామం అని కూడా అంటారు. లొకేషన్ వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్ నియర్ నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరలో అయితే ఉంటుందండి. చూడండి, ఎంట్రన్స్లోనే మనకి డిఫరెంట్ ప్లాంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అలాగే సర్కిల్ మధ్యలో స్వాగతం పలుకుతూ ఒక స్టాచ్యూ కనిపిస్తుంది. చూడండి, మా పాప అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది కదా. ఇప్పుడు మనకి అక్కడ ఎంట్రన్స్లోనే మనకి టికెట్ కౌంటర్ ఏర్పాటు చేశారు. పిల్లలకైతే 20 రూపీస్ అండి, పెద్దవాళ్ళకి 40 రూపీస్. అలాగే మనం వెహికల్ ఏమైనా పార్క్ చేస్తే ఇక్కడే టికెట్ పే చేయాల్సి వస్తుంది. టికెట్ తీసుకున్న తర్వాత ఆర్చ్ గుండా లోపలికి ప్రవేశించగానే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తుందండి. ఎటు చూసినా పచ్చదనం మరియు ఆకర్షణీయమైన కళాకృతులు అయితే మనకి చాలా కనువింపు చేశాయండి. ఈ మినీ శిల్పారామంలో ఆర్ట్స్ హ్యాండ్ క్రాఫ్ట్ సంబంధించిన రకరకాల స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, పెద్దలు సేద తీర్చుకోవడానికి పచ్చని మైదానము, అలాగే ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయండి ఇక్కడ. ఈ శిల్పారామంలో ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయండి. టైమింగ్స్ వచ్చేసి 12 PM to 8 PM ప్రతిరోజు ఓపెన్లోనే ఉంటుంది. చూడండి, మా చిన్న పాప అయితే కూడా వాళ్ళ అక్కని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తుంది. చల్లటి వాతావరణం కదండి, బాగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా. మా చిన్నది కూడా ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళ డాడీ కెమెరా తెస్తుంటే నవ్వుతుంది. గార్డెన్లోనికి మనకి ఎంటర్ అవ్వగానైతే రాతి శిల్పాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. అది అసలు ఎవరు ముట్టుకోకూడదని చెప్పేసి అక్కడ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ గార్డెన్లో అయితే మనకి ఎదురికి వెళ్ళే కొద్ది మనకైతే బొమ్మలు కనిపిస్తాయి అనమాట. ఈ బొమ్మ చూసారా, గుర్రపు బొమ్మ అండి. ఇది కూడా మనకి సిమెంట్తో తయారు చేసిందే, కానీ చాలా కలర్ఫుల్గా అయితే తయారు చేశారు. అలాగే ఇక్కడ కుండ కూడా ఏర్పాటు చేశారు. మనకి తెలుగుతనం ఉట్టిపడేట ముగ్గులతో అయితే ఆ కుండని అలంకరించారు. ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఇక్కడ ఫ్లవర్స్ అయితే కూడా ఏర్పాటు చేశారు. ఇది గార్డెన్ లాగా. చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, చాలా బాగున్నాయి అనమాట. మొత్తం ఎల్లోగా ఉంది, గ్రీన్ ఎల్లో అయితే చాలా కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఈ గార్డెన్ అంతా చూస్తే అసలు మీకు ఏమనిపిస్తుందో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. చూడండి, మన గార్డెన్ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానైతే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరిపేందుకు పెద్ద స్టేజ్ అయితే ఏర్పాటు చేశారు. సుమారు అయితే ఇక్కడ 500 మంది ప్రేక్షకులకి సిట్టింగ్ ఏర్పాటు చేసి ఉంటుందండి. స్టేజ్ ఎంట్రన్స్ లో మనకి 2 బొమ్మలను అయితే ఏర్పాటు చేశారు. డాన్సింగ్ పోజ్ తో చాలా బాగా కనిపిస్తున్నాయి, బ్యూటిఫుల్ గా. ఈ మినీ శిల్పారామం 2019 జూన్లో అయితే ప్రారంభమైందండి. ఇది అవుట్డోర్ స్టేజ్ అండి. ప్రస్తుతానికి ఖాళీగా ఉండడం వల్ల చాలా మంది పిల్లలు స్టేజ్ ఎక్కి ఆడుకుంటున్నారు. అలాగే మా పాప కూడా స్టేజ్ ఎక్కి ఆడుకుంటుంది. స్టేజ్ బ్యాక్ సైడ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఆట స్థలాన్ని ఏర్పాటు చేశారండి. అప్పటికే కొంచెం చీకటి పడిపోయింది, లైట్స్ ఇంకా ఆన్ చేయలేదండి. లైట్స్ ఆన్ చేసిన తర్వాత కలర్ఫుల్ లైటింగ్ అయితే మీకు కనిపిస్తుంది. అక్కడ నుండి ఇంకా ముందుకు వెళ్తే మనకి మల్టీపర్పస్ కన్వెన్షన్ హాల్ అయితే కనబడుతుందండి. లోపలికి ఎంటర్ అవగానే మంచి షాండ్లియర్ లైటింగ్ అయితే హాల్లో చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. శనివారం కావడం వల్ల కన్వెన్షన్ హాల్లో అయితే మనకి కూచిపూడి నృత్య ప్రదర్శన అయితే జరుగుతుందండి.
ఇంకా 15 నిమిషాలు చూసిన తర్వాత అలా హాల్ నుంచి బయటకైతే వచ్చేసాము. పార్క్ రైట్ సైడ్ వే అంతా కూడా హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయండి. అక్కడ ఏముంటాయంటే శారీస్, డెకరేట్ ఐటమ్స్, బ్యాగ్స్, అలాగే వుడ్ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇలాంటివన్నీ అనేక రకాల స్టాల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయండి. ఇందాక మనం కలర్ఫుల్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయని చెప్పాను కదండి. చూడండి, గార్డెన్ ఏరియాలో అయితే మొత్తం రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్ లైట్స్ అయితే మనకి బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ నుంచి అయితే వరుసగా చూడండి మనకి స్టాల్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ స్టాల్స్ అన్ని చేనేత హస్తకళలతో తయారు చేసినవి అన్ని కూడా ఇక్కడ పెట్టారండి వరుసగా. ఇక్కడ నుంచి చేనేత వస్త్రాలు, అలాగే వుడ్తో తయారు చేసిన ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా హస్తకళ ప్రదర్శనలండి. ఇక్కడ వుడ్తో తయారు చేసిన డెకరేట్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా లభిస్తాయండి. అలాగే లేడీస్ ఆర్నమెంట్స్ కూడా చాలా వెరైటీస్ అయితే ఇక్కడ దొరుకుతాయండి. ఇలా చూసుకుంటే లేడీస్ శారీస్ కూడా చాలా బాగున్నాయండి. అన్నీ మనకి ఖాదీ, అలాగే కాటన్ శారీస్ కూడా చాలా దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ చేనేత హస్తకళ వస్తువులన్నీ శిల్పారామంలో నిత్యం అయితే లభిస్తాయండి. కానీ కాస్ట్ పరంగా చూసుకుంటే కనుక ఇక్కడ చాలా రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ వ్యూ అంతా చూసారు కదా, చాలా కలర్ఫుల్ లైట్స్ తో కూడా చాలా బాగా పెట్టారు. మనం ఇలా స్టాల్స్ అన్ని ఒకదాని తర్వాత ఇలా ఒకటి చూసుకుంటూ ఉంటుంటే టైం అసలు తెలియదండి. ఇలా చివరగా చూస్తూ ఉంటే మనకి పింగాణి వస్తువులు చాలా మోడల్స్ అయితే ఇక్కడ ఎక్కువగా లభిస్తాయండి. చూడండి, ఇక్కడ వాటర్ ఫాల్ ఫౌంటైన్ కూడా లైటింగ్స్ అంతా అందంగా కనిపిస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ అండి, చాలా బాగుంది నాకైతే చూడడానికి. మీకైతే ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా వ్యూ అంతా ఇలా కలర్ఫుల్ గా లైట్స్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇంకా చీకటి అయిపోయింది కాబట్టి ఈ లైట్స్ తో మొత్తం వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ లైట్స్ కింద అయితే చాలా మంది సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారండి. ఈ వ్యూ అంతా చూసుకుంటే మనకి చాలా టైం అయితే అయిపోయిందండి. ఇక్కడి నుంచి అయితే మనం ఇంటికైతే బయలుదేరాలి కదా, బయలుదేరుతున్నాం. నా వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుధాస్ ఫ్యామిలీ వ్లాగ్స్.